హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను ఒక ట్రిక్ చూపిస్తాను. నేనైతే 7-Elevenకి వచ్చాను. సో నేను స్లర్పీ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను అది ఫ్రీగా ఎలా తీసుకుంటాను మనీ పే చేయకుండా అని చెప్పేసి చూపిస్తాను. బికాజ్ నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి రిడమ్ చేసి తీసుకుంటాను అనమాట. నా దగ్గర అయితే ఇప్పుడు ఒక 3000 పాయింట్స్ ఉన్నాయి. మనం రివార్డ్స్లోకి వెళ్ళి అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఆ స్లర్పీ స్మాల్, లార్జ్ ఒక్కొక్క సైజ్కి ఎన్ని పాయింట్స్ అయితే అని చెప్పేసి దాని మీద రిడమ్ కొట్టేస్తే మనకు ఆ ఐటమ్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఆ స్లర్పీ ఫిల్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా తీసుకుంటానో చూపిస్తాను. సో ఇదంతా ఎట్లా అంటే, ఇలాంటి 7-Eleven వావా ఈ స్టోర్స్లో మనం ఏదన్నా ఐటెం పర్చేస్ చేసినప్పుడు మనం మన మొబైల్ నెంబర్తో ఆ యాప్లో మన నెంబర్ రిజిస్టర్ అయ్యి అక్కడ ఐటెం పర్చేస్ చేసినప్పుడు మన నెంబర్ చెప్తే కొన్ని పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన అకౌంట్లో పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. మినిమం పాయింట్స్ మనం రీచ్ అయిన తర్వాత మనం రిడమ్ చేసుకోవచ్చు. లైక్ స్లర్పీస్ కానీ మనం ఏం తీసుకోవాలనుకుంటే ఆ రిడమ్ ఐటమ్స్లో ఉంటే అవి మనం చేసుకోవచ్చు. నేనైతే ఒక 4-5 ఫ్లేవర్స్ తీసుకున్న స్లర్పీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీ అండ్ దెన్ అన్నీ ఉన్న కలర్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాను అనమాట స్లర్పీలో. మనం బై చేయాలంటే ఈ స్లర్పీ వచ్చేసి లార్జ్ ఒక $3 ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 260 రూపీస్ ఉంటుంది ఒక స్లర్పీ వచ్చేసి. అండ్ ఇంకో ఎప్పుడు మనం ఫ్రీ స్లర్పీ తీసుకోవచ్చు అంటే July 11th, ఎవ్రీ ఇయర్ July 11th తీసుకోవచ్చు. 7-Elevenలో స్మాల్ కప్ తీసుకోవచ్చు. నా స్లర్పీ అయితే రెడీ అయిపోయింది. రండి చూపిస్తాను. ఆ బార్కోడ్ మనం కౌంటర్లో చూపించాలి. లెట్స్ గో అండ్ సీ ఎలా నేను తీసుకుంటాను అనేసి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బార్కోడ్ చూపిస్తే వాళ్ళు ఆ బార్కోడ్ని వాళ్ళ దగ్గర ఉన్న స్కాన్తో స్కాన్ చేస్తారు. అది ఓకే అవుతుంది. మన దగ్గర పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనీ ఏం పే చేయకుండా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా నేనైతే ఫ్రీ స్లర్పీ తీసుకున్నాను. మీలో ఎవరైనా యూఎస్లో ఉంటే యూజ్ దిస్ వే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.